అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ జో బైడెన్ తన మద్దతుదారుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. సుమారు 720 కోట్లు అంటే అమెరికా కరెన్సీలో $90 మిలియన్ మేరకు ఎన్నికల విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చిన దాతలు తాజాగా వెనక్కి తగ్గారు. ఎన్నికల వేళ ఈ పరిణామం బైడెన్ కు భారీ దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు. బైడెన్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న ఫ్యూచర్ ఫార్వర్డ్ సైతం వెనక్కి తగ్గినట్టు చెప్పారు. $250 మిలియన్ ప్రకటన ఖర్చును భరించేందుకు సిద్ధమని ఈ సంస్థ సభ్యులు గతంలో వెల్లడించారు. కానీ ఇప్పుడు వీరు కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు సొంత పార్టీ డెమోక్రాటిక్ ఎంపీల్లో 18 మంది సైతం బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ఆయన తప్పుకోవాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. ఇలాంటి సమయంలో నిధుల రాక కూడా ఆగిపోవడంతో బైడెన్పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ ఆయన మాత్రం ట్రంప్ను ఓడించి తీర్తానని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి జో బైడెన్ను తప్పుకోవాలంటూ మాజీ అధ్యక్షుడు ఒబామా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ట్రంప్ను ఓడించడం బైడెన్కు సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని కోరుతున్న వారి వెనుక ఒబామా ఉన్నారని బైడెన్ ప్రచార బృందం కూడా సందేహిస్తోంది. CNN మీడియా కథనం ప్రకారం ఒబామాతో పాటు మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి సైతం బైడెన్ తీరుపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల పోటీ అంశంపై బైడెన్ క్లారిటీ ఇచ్చారు. డెట్రాయిట్లో జరిగిన ప్రచార ర్యాలీలో బైడెన్ మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అమెరికాకు ట్రంప్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రేసులో నేను పరిగెడుతున్నాను. అధ్యక్ష ఎన్నికల్లో మనం మళ్లీ గెలవబోతున్నాం. నేను పోటీలోనే ఉంటా. మీడియా నన్ను టార్గెట్ చేస్తోంది. నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. తప్పేదో ఒప్పేదో నాకు తెలుసు. అమెరికన్లకు అధ్యక్షుడు కావాలి, నియంత కాదు. మళ్లీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తేనే ఇవి సాధ్యమవుతాయి అని బైడెన్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.